నమస్కారం. వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. ఇవాల్టి సమాజంలో ఒకరికొకరు నచ్చకపోవడం కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇంకా గట్టిగట్టిగా మాట్లాడుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక టైప్. మరోపక్క పైకి అభిప్రాయ భేదాలు తెలియకుండా, ఒకరి అభిప్రాయాలు మరొకరు మాట్లాడుకోకుండా, గట్టిగా మాట్లాడుకోకుండా లోపలనే మనిషిని బాధ పెట్టేస్తూ మాటలతో, సూటిపోటి మాటలతో వేధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి, అంటే గట్టిగా కాకపోయినా సున్నితంగా అయినా ఏదో ఒక సందర్భంలో జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. దీన్ని సాఫ్ట్ అబ్యూస్ అని కూడా అంటారు. సాఫ్ట్ అబ్యూస్కి సంబంధించిన ఎన్నో విశేషాలను తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ వసుప్రద కార్తిక్ గారు. వారిని అడిగి ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. కర్ర విరక్కుండా పాము చావకుండా అనే మాటని మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. ఇది పాత సామెతే. అయితే ఈ సాఫ్ట్ అబ్యూస్ని కూడా కర్ర విరక్కుండా పాము చావకుండా అనే మాటకి ఉదాహరణగా చెప్పుకోవచ్చా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? కర్ర విరక్కుండా పాము చావకుండా అంటే యాక్చువల్గా ఎవరికి కష్టం లేకుండా నిజమైతే. బట్ సాఫ్ట్ అబ్యూస్లో ఆ అబ్యూస్ అనుభవించే వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళకి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అబ్యూస్ అవుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అవును. అసలు ఈ సాఫ్ట్ అబ్యూస్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఏమనంటే బిగ్గరగా అరవడం, లేకపోతే ఏదైనా తిట్టడం, లేకపోతే ఏదైనా కొట్టడం. అబ్యూస్ అనగానే మనకి కళ్ళ ముందర వచ్చే సీన్ ఏంటంటే అవతల మనిషికి కష్టం కలిగించే ఒక మనం పని చేయడానికి అబ్యూస్ అని మనకు ఒక ఐడియా వస్తుంది. బట్ సాఫ్ట్ అబ్యూస్లో ఏంటంటే అసలు అలా జరిగిందన్న విషయం నాకే తెలియదు. అందుకని ఏంటంటే అది క్యూములేటివ్, చాలా చాలా రోజుల తర్వాత కానీ దాని ఎఫెక్ట్ తెలియదు. వెంటనే నాకు అబ్యూస్ అవుతున్నప్పుడు వెంటనే తెలియడము, ఇప్పుడు నన్ను కొట్టంగానే అయితే నాకు నొప్పి తెలుస్తుంది, మాట గట్టిగా అనగానే దాని ఫీలింగ్ అది మనకు తెలిసిపోతుంది. కానీ ఈ సాఫ్ట్ అబ్యూస్ లో మనం అలా దాని ఒక పిక్చర్ తీసుకోవచ్చు. అదేంటంటే సాఫ్ట్ గా చాలా కాలం తర్వాత ఒక 1 year 2 years ఏదో మన అంటే టైం డ్యూరేషన్ అంటే నా మనసు బట్టి, నాకున్న నా పర్సనాలిటీ బట్టి, నా వల్నరబిలిటీ ఫ్యాక్టర్ అంటే ప్రతి వాళ్ళు ప్రతి దానికి వల్నరబుల్ కాదు. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు ఎదురవుతున్న పరిస్థితి ఏంటి, నాకు ఎదురవుతున్న ఎలాంటి బిహేవియర్ ఎలా కనిపిస్తుంది, దాన్ని బట్టి నాకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో అదన్నీ ఇండివిజువలైజ్డ్, కానీ ఏంటి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. మీరు ఇందాక అన్నారు అబ్యూజ్ అనేది మనము అబ్యూజ్ అవుతున్నాము అనేది మనం తెలుసుకోగలము, సాఫ్ట్ అబ్యూజ్ అనేది మనం తెలుసుకోలేము అని. బట్ ఈ రెండింటికి మధ్య తేడా అనేది ఎలా గుర్తించాలి? గుర్తించడం అంటే అసలు ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. సాఫ్ట్ అబ్యూజ్ అన్నది ఏంటి అని మనం అర్థం చేసుకుంటేనే కదా ఫస్ట్ దాన్ని గుర్తించడం. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి వాళ్ళు లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడతారు. అవును. ఆ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రీ మ్యారేజ్ స్టేట్లో రకరకాల ఇంటరాక్షన్స్ అవుతుంటాయి ఇద్దరి మధ్యన. అయినప్పుడు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తర్వాత మ్యారేజ్ అయ్యాక ఎందుకు మళ్ళీ మా దగ్గర కౌన్సిలింగ్ ఎందుకు వస్తారు, లేకపోతే ఆల్రెడీ విడిపోయే స్టేట్కి ఎందుకు వస్తున్నారు, అక్కడ అబ్యూజ్ అన్నది ఎందుకు జరుగుతుంది అని మనం పరిశీలిస్తే యాక్చువల్లీ వీళ్ళకి ఆ బిగినింగ్ ఫస్ట్ స్టేజ్లోనే ఒక సాఫ్ట్ అబ్యూజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ సాఫ్ట్ అబ్యూజ్ అన్నది మనం గుర్తుపట్టగలిగి దాన్ని మనం మార్చుకోగలిగితే ఏంటంటే ప్రివెన్షన్. అదే ప్రివెన్షన్. అక్కడి నుంచి మనం ప్రివెన్షన్ మొదలు పెట్టచ్చు. కానీ ఏంటంటే అది అసలు మనం ఎలా గుర్తిస్తాం? అది కదా ఫస్ట్ మెయిన్ పాయింట్, అది గుర్తించడం. చిన్న విషయాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు ఎంగేజ్డ్ అనుకోండి, లేకపోతే దే ఆర్ డేటింగ్. నిమిషానికి ఒకసారి మనిషి ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేస్తుంటే మన కల్చరల్ దాని ప్రకారం ఏంటంటే ఏమని ఫోన్ చేస్తారు, బాగా అన్నావా, తిన్నావా, పడుకున్నావా, ఇది చేసావా అది చేసావా అనేసరికి వీళ్ళు చాలా ఆహా ఊహా అని ఫీల్ అవుతారు. కరెక్టా కదా? ప్రతిదీ నన్ను అడుగుతున్నాను, చాలా ఇవన్నీ ఉంటాయి, ఇంట్రెస్ట్ అని అనుకుంటాం.
అది ఆ ఇంట్రెస్ట్ వరకు కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. కొంతసేపు అయ్యాక అది కొద్ది రోజుల తర్వాత అది ఒక చిన్న స్టెప్ మారుతుంది. మారినప్పుడు ఏంటంటే ఎక్కడున్నాం, అది ఎవరితో ఉన్నాం, ఇంట్రాగేషన్. సో చిన్నగా మామూలుగా అది చూడ్డానికి ఏముంటుంది, అప్పటికి మనం కండిషన్ అయిపోతాం. కండిషన్ అయిపోయి మనం ఏం చెప్పేస్తాం, అన్ని లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నా, అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, లేకపోతే వీళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా, ఏదో చెప్తాం వాట్ ఎవర్. ఇవాళ ఎందుకు ఇంటికి టైంకి ఎందుకు లేట్ అయింది వాళ్ళు రావడం, అది కూడా టైంకి రాలేదనకుండా ఎందుకు లేదు. సో చిన్న చిన్న ప్రశ్నలు మనకు అర్థం కానివి చాలా ఉంటాయి. అవే కనుక మనం అర్థం చేసుకుని యాజ్ క్లూస్ పెట్టుకుంటే ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టార్ట్ టువర్డ్స్ కంట్రోల్. వాళ్ళ కంట్రోల్లోకి వాళ్ళ కంట్రోల్ వాళ్ళు అంటే ఏంటంటే మనకి ఒక బౌండరీ గీస్తున్నారు. ఆ బౌండరీ మనకి తెలియట్లా. మనం ఏంటంటే తెలియకుండానే మనం ఆ బౌండరీలోకి వెళ్ళిపోతాం. సో దీనికి ఆపోజిట్ ఏంటంటే డైరెక్ట్ గా నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అగ్రెసివ్ గా ఉండడం అయితే ఓపెన్ అబ్యూస్. అది మనకు తెలుసు. ఓపెన్ గానే నువ్వు అప్పటి నుంచే రూల్స్ పెట్టేస్తున్నావు ఏంటని మనం అయితే గొడవ చెప్తారు. సో ఇలాంటివన్నీ అయినప్పుడు ఈ సాఫ్ట్ అన్నది మాత్రం అది నిజంగా పడే వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు గుర్తించారు. చాలా టైం పడుతుంది. ఆ పాటికి ఏమవుతుందంటే ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది. హ్యాబిట్ అయిపోయినప్పుడు మన ఇలా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎలా కండిషన్ అవుతారంటే ఫోన్ ఆల్రెడీ వస్తుందేమో అన్న భయానికి ఒక ఫోన్ ఆన్సర్ ఎలా చేయాలని ఆన్సర్స్ ప్రిపేర్ అయిపోతారు. సో మీరు ఆ విధంగా చూస్తే ఏమవుతుంది, ఫ్రీడమ్ ఉందా, ఆలోచనకి ఫ్రీడమ్ అనిపిస్తుంది. సో ఆల్రెడీ దేర్ ఇస్ అ కంట్రోల్. చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు డాక్టర్. అలాగే మామూలుగా ఇప్పుడు మనం ఫ్యామిలీ వ్యవస్థలో మాట్లాడుకున్నాం, ఎంగేజ్ కపుల్ గురించి మాట్లాడుకున్నాం, వీళ్ళలో సాఫ్ట్ అబ్యూస్ ఇలా ఉంటుంది. మరి బయట వ్యక్తుల మధ్య కూడా సాఫ్ట్ అబ్యూస్ అనేది ఉంటుందా? వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్గా సాఫ్ట్ అబ్యూస్ అన్నదానికి ఎక్కడ ఒక సిచ్యువేషన్కి రెస్ట్రిక్టెడ్ కాదు, ఒక రిలేషన్షిప్కి రెస్ట్రిక్టెడ్ కాదు. ఎందుకంటే మనం కామన్గా అది చూసేది ఫ్రెండ్షిప్లో చాలా జరుగుతుంది. బిట్వీన్ ఫ్రెండ్స్ సాఫ్ట్ అబ్యూస్ ఈజ్ వెరీ కామన్. ఏంటంటే అది ఎలా ఫ్రెండ్షిప్లో ఎలా అవుతుందంటే ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారు, తర్వాత మూడో ఫ్రెండ్ కూడా కలుస్తారు గ్రూప్లో. కలిసినప్పుడు ఈ ముగ్గురు ఎగ్జాక్ట్గా వాళ్ళ పర్సంటేజెస్ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్గా ఉండవు. కొంతమందికి కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇంకోళ్ళ మీద. అలా ఉన్నప్పుడు నేను తక్కువగా అటెన్షన్ నాకు వస్తుంది అని అనిపించిన ఆ మనిషి అవతల వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారంటే సాఫ్ట్ కంట్రోల్. సాఫ్ట్ అబ్యూస్ కదా అది. ఎలా అంటే చాలా సున్నితంగా, అరే నిన్న మీరు చెప్పకుండా వెళ్ళిపోయారా అంటే మనం బాధపడతాం. యాక్చువల్లీ వీ ఫీల్ బ్యాడ్ కదా. సో ఈ ఫీలింగ్ బ్యాడ్ అన్నది ఎలా జరుగుతుందంటే నెక్స్ట్ టైం నుంచి అయ్యో మనం ఇలా వేయకూడదేమో, అయ్యో దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్, సో మనం చెప్పాలి. సో ఇలా చిన్నవన్నీ ఉండడంలో ఏమవుతుందంటే మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ మధ్యన ఫ్రీడమ్ అనేది మిస్సింగ్. సో ఇలా దాని వలన ఎండ్ డే రిజల్ట్ ఏమవుతుందంటే ముగ్గురు ఓపెన్ గా ఉండగలుగుతున్నారా, నటనే మళ్ళీ అక్కడికి వస్తుంది. సో ప్రతి ఒక్కసారి ఇలాంటి అబ్యూస్ అన్నది సాఫ్ట్ గా మొదలైనా అది మనుషులను హార్డెన్ చేస్తుంది, రిలేషన్షిప్స్ హార్డెన్ అవుతాయి. అది అంటే గట్టిపడ్డం కాదు, దే బికమ్ లైక్ స్టోన్. వాటికున్న న్యాచురల్ క్వాలిటీస్ కోల్పోతాయి. సో ఇది మనం ఎక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నాం ఒక సిచ్యువేషన్ అని, ఒక రిలేషన్షిప్ అన్నది లేదు. ఫ్రెండ్స్ ఈజ్ వన్, కలీగ్స్ ఆఫ్ కోర్స్ అగైన్. సో ఇలాంటి చిన్నవన్నీ అబ్యూస్ అన్నది ఎప్పుడు ఎలా వాళ్ళకి తెలియాలి, ఎవరు తెలుసుకుంటారు అన్నది మనకి అవేర్నెస్, కేవలం అవేర్నెస్. అలా అని చెప్పి చేసిన వాళ్ళు కాన్షియస్గా చేస్తున్నారని కూడా లేదు. దీస్ ఆర్ ఆల్ వెరీ సబ్ కాన్షియస్ ప్రాసెస్. ఇది అంతా దీని రీసెర్చ్ ఏనాడో వే బ్యాక్ ఇన్ 89 వన్ ఆఫ్ ద ఫస్ట్ పబ్లిష్డ్ పేపర్స్ మాట. అవన్నీ ఎక్కువ ఎందుకు మనకి తరచుగా ఎందుకు వినమంటే ఇట్ హాస్ గాన్ మోర్ ఇన్ టు సోషల్ రీసెర్చ్ రాదర్ దెన్ ప్యూర్ సైకాలజీ రీసెర్చ్. సో ఇలా ఎందుకంటే మన సొసైటీ ప్రవర్తన, సామాజిక ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇండివిజువల్ ప్రవర్తన ఎలా ఉంటుంది, అసలు యాక్చువల్ అబ్యూస్ అనగానే మనకి డైవర్షన్ వచ్చేసింది ఈ లోపల. అబ్యూస్ అనగానే మనకి కళ్ళ ముందు ఇంత పెద్ద అబ్యూస్ కనిపిస్తున్నప్పుడు, సాఫ్ట్ అబ్యూస్ కనిపిస్తున్నప్పుడు చిన్న మాటలను మనం పట్టించుకోం. సో అలా ఏంటంటే ఈ చిన్న సాఫ్ట్ అబ్యూస్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. బట్ ఏమవుతుందంటే రాను రాను ఈ సాఫ్ట్ అబ్యూస్ ఈస్ గెయినింగ్ మోర్ పవర్. అండ్ దిస్ వీ సీ ఇన్ రిలేషన్షిప్స్ ఆల్ ద టైమ్, అన్ని చోట్ల, ప్రతి ఒక్క చోట. అండ్ కపుల్స్ లో
చాలా ఎక్కువ. ఈ సాఫ్ట్ అబ్యూస్ అనేది ఆల్మోస్ట్ ఫ్యామిలీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తెలుసుకునేసరికే చాలా టైం అయిపోతుంది. అబ్యూస్ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా మాట్లాడడం, గొడవలు అవి ఇవి ఉంటాయి. ఇది సున్నితంగా ఉంటుంది కాబట్టి అసలు మనం తెలుసుకోలేమని అన్నారు. అయితే ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు, ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? సాఫ్ట్ అబ్యూస్లో కొన్ని ఎలాంటివంటే, ఇప్పుడు ఏదైనా వంట చేసి పెట్టారనుకోండి, చేసినప్పుడు 3 రకాలు చేస్తే ఒక రకమే తినడం, తినేసి 2 ఎందుకు తినలేదంటే నాకు ఆకలిగా లేదు. యాక్చువల్గా అయితే అది నచ్చలేదు, బట్ నచ్చలేదని మనకి చెప్పరు, కానీ యూ విల్ రికగ్నైజ్ ఇట్. కొన్ని రోజులు అది నచ్చలేదేమో అందుకని తినలేదు అనలేదు. అలాంటి చిన్న చిన్నవన్నీ జరిగినప్పుడు అది వాళ్ళ మంచితనంతో చేయడం అడ్జస్ట్మెంట్ అయితే పర్లేదు. ఏమవుతుంది, నార్మల్గా అడ్జస్ట్మెంట్కి ఈ అబ్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే, అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కొంచెమన్నా రుచి చూసి పర్లేదని వదిలేస్తారు. ఇది నాకు వద్దు అని సైలెంట్గా చెప్పడం ఒకరోజు చేస్తే అబ్యూస్ కాదు. ఇది ఫస్ట్ మనకి డిగ్రీ ఆఫ్ నార్మల్సీ కూడా అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి అలా చేస్తే అది అబ్యూస్ కింద కాదు. బట్ ఇది ఒక హ్యాబిట్, ఇది ఒక అలవాటు కింద అయినప్పుడు ఏంటంటే, నేనేమన్నా అన్నానా? నేనేమో అనలేదే, నేనేమో అనలే కదా, నేను కామ్గా నేను నచ్చలేదు తినలేదు. సో అలా ఏంటంటే మనకి ఒక ఫుడ్ హ్యాబిట్లో మొదలయ్యి అన్ని చోట్లకి ప్రివేల్ వాళ్ళ కంట్రోల్లో అన్ని కంట్రోల్ అని కూడా కాదు. ఏంటంటే అవతల మనిషి ఒక ఎలా అంటే నేను అనుకున్న ఒక సిగ్నల్ ప్రకారం వాళ్ళు ఉండాలి. సో బేసికలీ కంట్రోల్. అండ్ దానికేమో ఓపెన్గా ఆయన ఎవరు తిట్టారు కదా, ఏమనట్లేదు, ఓపెన్గా మనసు కష్టపెట్టట్లేదు, ఓపెన్గా ఏమనట్లేదు. బట్ దిస్ ఈస్ వెరీ సటిల్. సర్వ్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వడ్డం చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది. సో ఇలాగేంటంటే ఇలా సాఫ్ట్గా కొన్ని రకాల కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వల్ల ఏంటంటే అది నెగిటివ్ ఇంపాక్ట్. కొద్ది రోజులు అవ్వగానే రోజు నాకు ఆన్ అండ్ ఆఫ్, తరచుగా ఎప్పుడో ఒకసారి అనడం వేరు, తరచుగా ఇలాంటివి జరగడం వేరు. తరచుగా జరిగినప్పుడు నాకు వంటింటికి వెళ్ళి వంట వండేటప్పుడు ఏమనిపిస్తుంది, భయం వేస్తుంది. ఈజ్ దట్ అబ్యూస్? నో, అబ్యూజా కాదా అంటే కొన్ని రోజులు అవ్వగానే నా మనసులో ఏమవుతుంది, ఆ రకమైన భయం అనేది రైట్, దట్ ఈస్ సాఫ్ట్ అబ్యూస్. అలాంటివి ఏంటంటే మనకి చాలా సంఘటనలు జరుగుతాయి. అంటే నేను అనేది అబ్బాయి అమ్మాయికి తేడా ఏం కాదు, ఎవరైనా సాఫ్ట్ అబ్యూస్ ఎవరైనా కావచ్చు. అక్కడ ఏమి జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. కొన్ని ఫ్యామిలీస్ లో అమ్మాయిలు అయితే కొన్ని ఫ్యామిలీస్ లో అంతే. సో అలా ఏంటంటే స్పెసిఫిక్ గా ఎవరో ఒకళ్ళే చేస్తున్నారు అనడానికి ఏం లేదు. కొన్ని ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కి చిల్డ్రన్ మధ్యన ఏంటంటే విత్డ్రావల్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటే అది ఒకటి ఉంటుంది. అది సాధారణంగా మనం పనిష్మెంట్కే వాడతాం బిహేవియర్ థెరపీలో. ఏంటంటే వాళ్ళకు ఒక ప్రివిలేజ్ ఉందనుకోండి, అది మెల్లగా పక్కన నెట్టేస్తాం, కానీ వాళ్ళ కారణం చెప్తాం. సాఫ్ట్ అబ్యూస్ లో ఏమంటే అవన్నీ మనం కారణం చెప్పకుండా మెల్లగా పక్కకు నెట్టేస్తాం. నెట్టినప్పుడు ఏమవుతుంది, ఇంక్లూడింగ్ స్టార్టింగ్ విత్ ఏంటంటే ఇలా వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవడం, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు పక్కకి వెళ్ళిపోవడం, సైలెంట్ గా ఉండడం, వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మాట్లాడకపోవడం, ఇది సైలెంట్ ట్రీట్మెంట్. దాన్ని వేరే విధంగా ఏంటంటే ఇది ప్యాసివ్ అగ్రెషన్ అని అనుకోవడానికి ఏం లేదు, అలా కాదు. దే ఆర్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఇట్. ప్యాసివ్ అగ్రెషన్ డిఫరెంట్ ఇది మాట. సో ఇలా చిన్న సాఫ్ట్గా అబ్యూస్ మాత్రం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సాఫ్ట్ అబ్యూస్ అనేది ఫ్యూచర్లో రాబోయే గొడవకి ఏమైనా నాందిగా చెప్పుకోవచ్చా మనము? అంటే ఇంకా ఇన్ని రోజులు ఇలా 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 కంటిన్యూ చేసి ఫ్యూచర్లో ఏమైనా గొడవ చేసుకునే ఛాన్స్ ఉందా, లేదా పెళ్లికి ముందు కూడా మీరు ఇంతకుముందు మాట్లాడు కదా, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇది ఎలా అంటే కార్నర్డ్ క్యాట్, అంటే ఒక పిల్లిని ఒక మూల పెట్టేసి బాధేస్తుంటే అది ఏం చేస్తుంది చెప్పండి? విప్లవం. అది ఎప్పుడు డైరెక్ట్గా వెంటనే అవ్వదు, అకస్మాత్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్యూస్, సాఫ్ట్ అబ్యూస్లో ఏంటంటే ఏనాడో ఒక రోజు బల్బు వెలుగుతుంది. వెలిగిన నాడికి ఏమవుతుందంటే నేను ఐ వాంట్ టు ప్రొటెస్ట్, కాకపోతే ఏంటంటే అప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ నాకు ఒకేసారి కళ్ళ ముందర కనిపిస్తాయి. అవును. సో దాంతో బర్స్ట్ అయిపోతారు. సో అది డైరెక్ట్ అబ్యూజ్ డీల్ చేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే, వాళ్ళు రోజు
ఒక ఎక్స్పీరియన్స్ని చూస్తున్నారు, దాన్ని ఎదుర్కొంటా ఒక పిక్చర్లా చూస్తున్నారు, అన్నీ తెలుస్తాయి. సాఫ్ట్ అబ్యూస్కి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ షాక్, ఫస్ట్ షాక్ వచ్చాక తర్వాత యాంగర్, ఇవన్నీ ఇలా ప్రవర్తిస్తే నేను తెలుసుకోలేదు. సో మన మీద మనకు కోపం రావడం, ఎదురు వాళ్ళ మీద కోపం రావడం, ఇలాంటివన్నీ చాలా జరిగి అప్పుడు అసలు యాక్చువల్గా అనవసరమైన రాడికల్ స్టెప్స్ తీసుకుంటారు చాలా సార్లు. నిజంగా అయితే ఇవన్నీ ఈజీగా సార్ట్ చేసుకోగలిగిన ప్రాబ్లమ్స్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ దిస్. అంటే దీనికి మనం చెప్పుకోదగ్గ పాజిటివ్ అన్నది ఏంటంటే కొంచెం అవేర్నెస్ వచ్చాక అందరూ ఓపెన్ గా ఉండడం, మనం కొంచెం వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్, ఇలా కాదు, ఇది పద్ధతి కాదు, ఇది అసలు ఇది అప్రోచే కాదు, ఇది అసలు రాంగ్ అప్రోచ్ అని చెప్పగలిగితే, తెలియజేసినప్పుడు ఇద్దరు, అంటే నార్మల్ గా ఎవ్రీ సైకాలజిస్ట్ విల్ సే ఏంటంటే ఒక రిలేషన్షిప్ అంటే దానికి మూలం ఎప్పుడు కమ్యూనికేషన్. సో నా మనసులో నేను ఒకటి పెట్టుకుని మీకు చెప్పకపోతే అసలు కమ్యూనికేషన్ ఏమవుతున్నట్టు, అది కదా. సో అలాంటివి మనం ఆ బేసిక్ రూల్స్కి వెనక్కి వెళ్ళిపోతే దెన్ అసలు స్కోప్ ఫర్ సాఫ్ట్ అబ్యూస్ ఉండదు కదా. మామూలుగా కామెడీగా మాట్లాడుకోవడము, ప్రాక్టికల్గా జోక్స్ వేసుకుని అవతల వాళ్ళని నవ్వించడము, వీలైతే ఏడిపించడము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. మరి ఈ సాఫ్ట్ అబ్యూస్ కూడా అలాంటిదేనా? వీటి మధ్య ఇన్ని జరుగుతున్నప్పుడు వీటి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తేడా అంటే ఒకటండి, నిజంగా జోకులు నా మీద వేసినప్పుడు ఎవరన్నా ఆ జోక్కి నేను నవ్వగలిగితే అది జోక్, రైట్? ఒక జోక్ వేస్తారు, దానికి నేను కూడా నా మీదే జోక్ వేసినప్పుడు నేను కూడా నవ్వగలిగాను అనుకోండి, హ్యాపీగా హార్ట్ఫుల్ గా నేను కూడా నవ్వగలిగితే, నా మీద జోక్ అయినా నేను నవ్వగలిగితే అది జోక్. నా మనసు కష్టపడితే ఒక విధమైన బుల్లింగ్ మనం స్కూల్లో చూస్తుంటాం, స్కూల్స్లో చూస్తాం, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ర్యాగింగ్ పేరున కనిపిస్తుంది, అన్ని పేర్లు కనిపిస్తాయి. బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డైలాగ్స్ ఏంటంటే, మా ఆవిడకి చేతకారులేండి, అది నవ్వుతున్నాయి. కానీ అదే అలా అన్నప్పుడు ఈ విన్న ఆవిడ బాగుంటుందా, ఆవిడ మనసు బాగుంటుందా? కానీ ఏంటంటే జోక్ వాళ్ళు నవ్వుతారు, సో అదో జోక్ మాట. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ అన్నప్పుడు, ఇది నేను వెరీ స్ట్రేంజ్లీ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ వెరీ అకాంప్లిష్డ్ నైస్, అన్ని వాళ్ళు బాగా లైఫ్లో అచీవ్ చేసి, వైఫ్స్ ఆర్ నాట్ వెల్ అచీవ్డ్, వాళ్ళు దే విల్ ఎన్ష్యూర్ పర్సనల్ గ్రోత్ కానీ, ప్రొఫెషనల్ గ్రోత్ కానీ, సోషల్ గ్రోత్ కానీ పక్కన వాళ్ళని చాలా ఇండైరెక్ట్ గా ఆపుతూనే ఉంటారు. దట్ ఈస్ సాఫ్ట్ అబ్యూస్. చాలా ఇండైరెక్ట్ గా ఆపుతూ ఉంటారు. ఇండైరెక్ట్ గా ఎలా ఆపుతారంటే, ఇప్పుడు మా ఆవిడకి పెద్ద ఫైనాన్సెస్ అవన్నీ ఇంట్రెస్ట్ లేదండి, ఇంట్రెస్ట్ ఉందో లేదో మనం పెద్దదానికి మనం చూపెట్టం ఇంట్రెస్ట్ కానీ, బట్ అవన్నీ కనుక్కోకుండా హీ విల్ మేక్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్, హీ అండ్ షీ హూఎవర్. ఇప్పుడు అదే జెండర్ లో ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ తరఫున మనం ఒక కమెంట్ చేసి, వాళ్ళ ఆన్ దేర్ బిహాఫ్ ఇంట్రెస్ట్ లేదని అలా అని చేసి ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఒక అవకాశాన్ని ఆపుతున్నాం. సో ఏంటంటే ఏదో బ్యాంకింగ్ వర్క్ ఉందనుకోండి, ఫ్యామిలీ బ్యాంకింగే, చిన్నది, ఇంటికి సంబంధించిందే, మన కుటుంబానికి సంబంధించిందే, ఆ నాలెడ్జ్ను వాళ్ళకి ఇవ్వకుండా, అసలు నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా, సో వేరే మనం ఏం చేస్తున్నాం, దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, వాళ్ళు ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు. సో ఇలాంటి చిన్నవన్నీ అసలు చాలా మందికి తెలియవు. అవి ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, దురదృష్టవశాత్తు వాళ్ళకి ఏదో అవసరం వచ్చి ఆ పని నేర్చుకునే నాడికి వాళ్ళకి అవేమి ఉండవు, ఆ స్కిల్ ఉండదు కదా, అది డెవలప్ అవ్వదు కదా, ఎందుకంటే దాని అవకాశాన్ని ఇవ్వలేదు, దాన్ని మన్ని నేర్చుకుని అందులోకి ఎంటర్ అవ్వనివ్వలేదు కాబట్టి అది రాదు. సో ఇలా ఏంటంటే చాలా వెల్ అచీవ్డ్ పీపుల్ డూ దట్. ఏంటంటే వాళ్ళకు ఒక బయట ఎంత సామ్రాజ్యం ఉంటుందో ఇంట్లో కూడా ఒక చిన్న సామ్రాజ్యం ఉంటుంది. సో ఆ కంట్రోల్, అవన్నీ, ఆ చిన్న చిన్న రూల్స్, రెగ్యులేషన్స్, ఇవన్నిటికీ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ మదర్, ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ మదర్ ఆర్ ఫాదర్, ఇంట్లో ఎలా జరుగుతుంది అవన్నీ పిల్లలతో కూడా, ఒక పేరెంట్ ఇంకో పేరెంట్ ఏమని అంటే, అమ్మకు అది కోపం వస్తుంది అనేసరికి చెప్పారు కదా, నువ్వు దాన్ని టచ్ చేయకూడదు, ఇవన్నీ చెప్పినప్పుడు మీరు ఇంకోటి ఏం చేస్తున్నారు పిల్లలతో, మీకు తెలియకుండా, మీరు తెలుసో తెలియకో ఆ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ మధ్యన గ్యాప్ వస్తుంది. అదే మీరు అన్నారు కదా, ఇలా అబ్యూస్కి గురైన వ్యక్తి మనిషి జీవితం కానీ వారి పరిస్థితులు కానీ ఎలా ఉంటాయి?
వాళ్ళ జీవితం మీద ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? సాధారణంగా వీళ్ళందరికీ ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతింటుందండి, దెబ్బతింటుంది. ఎందుకంటే నేను నా సెల్ఫ్, నేను నా ఐడియా ఆఫ్ మై సెల్ఫ్, అంటే నాకు ఒక కేపబిలిటీ ఉందా, నేను ఒక పని సరిగా చేయగలుగుతానా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎప్పుడు డౌట్. అన్ని క్వశ్చన్ మార్కులు చాలా ఉంటాయి. డిపెండెన్సీ లెవెల్స్ సో డిపెండెన్స్ లెవెల్స్ ఆబ్వియస్గా పెరుగుతాయి. అందుకని ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి అది ఫియర్ అండ్ యాంగ్జైటీలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేక అవతల వాళ్ళ మీద డిపెండెన్స్ ఎక్కువైపోయి దెన్ మనం డైరెక్ట్గా అబ్యూజ్ లాగా మనకు కనిపించేవి వాళ్ళతో. అలా మనం ఒకప్పుడు ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని ఒక ఆంక్షలు పెట్టే మనిషిలాగా వీళ్ళు తయారవుతారు. సాఫ్ట్ అబ్యూస్ అనే దాని గురించి, అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే అగైన్ నమ్మకము, అభిమానము, ఓపెన్నెస్ అనేది ఉంటే దీన్ని ఎలా అధిగమించవచ్చని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా మాట్లాడడం వేరు, సున్నితంగా మందలించడం వేరు, సున్నితంగా మాట్లాడుతూనే అత్యధిక భారం కలిగించడం వేరు. ఇదే సాఫ్ట్ అబ్యూస్. నేటి లైఫ్ స్టైల్లో ఏంటంటే గట్టిగా మాట్లాడుకుని ఒకరితో ఒకరు గొడవలు పడుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్లే ఎక్కువగా సాఫ్ట్ అబ్యూస్కి గురవుతున్నారు, గురి చేస్తున్నారు. బట్ ఎంతైనా కానీ ఫైనల్గా నమ్మకము, ఆప్యాయత, అభిమానము ఇలాంటివి అలవర్చుకోవడం ఒక్కటే ఈ సాఫ్ట్ అబ్యూస్ని అధిగమించే తరుణోపాయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా మాట్లాడడం, బోల్డ్గా ఉండడం అలవాటు చేసుకోవడము, పక్కవారి నుంచి కూడా మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని వారికి తెలియచేయడం ద్వారా ఈ సాఫ్ట్ అబ్యూస్ అనే దాన్ని అధిగమించవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి టాపిక్తో మళ్ళీ మన బాడీ మైండ్ అండ్ సోల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.